ఓ మై గాడ్, మీరు చెప్పేది నిజమా? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. గౌతమ్, ఏమైందిరా? అమ్మా, అది ఎందుకురా అలా కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? స్వీటీ ట్రీట్మెంట్ కోసం కొత్త డోనర్ వచ్చారు కదా, ఆయన యాక్సిడెంట్లో చనిపోయారంట. గౌతమ్, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, ఇప్పుడు ట్రీట్మెంట్ ఆగిపోయిందంట. అయ్యో దేవుడా, స్వీటీకి నయమవుతుందనుకుంటే ఇలా జరిగిపోయిందేంటి? కమలా, ఎమోషన్ అవ్వకు. ఏంటో ఆ స్వీటీ నాకంటే దురదృష్టవంతురాలాగా ఉంది. స్వీటీ ట్రీట్మెంట్ ఆగిపోవడం మీకు అదృష్టమే కదా నాన్న. అంటే ఆ డోనర్ వల్ల స్వీటీకి నయం అవడం మీకు ఇష్టం లేదు కదా, అందుకే అలా అన్నాను. ఈ స్వీటీ నష్టజాతకురాలు, అందుకే పుట్టగానే కన్నవాళ్ళకి దూరమైంది. తర్వాత తనని ఇష్టంగా పెంచుకున్న మన రాకేష్ వాడి భార్య చనిపోయారు. ఇప్పుడు తనకి డొనేట్ చేద్దామని వచ్చిన గణేష్ కూడా చనిపోయాడు. అసలు తనకి సాయం చేద్దామనుకున్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. పిన్ని, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తను చెప్పేది నిజమే కదా గౌతమ్. మీ అన్నయ్య వాళ్ళు యాక్సిడెంట్లోనే చనిపోయారు. ఇప్పుడు ఈ గణేష్ కూడా యాక్సిడెంట్లోనే చనిపోయాడు కదా. వాళ్ళలా చనిపోవడానికి స్వీటీ జాతకానికి ముడిపెట్టడం కరెక్టే కాదు. అసలే స్వీటీ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగితే తప్ప తన ప్రాణాలు నిలబడవు. అవును వదినా, అయినా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఆ రాజయ్య వాళ్ళ హెల్ప్ తీసుకుంటే స్వీటీకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అందుకు ఝాన్సీ ఒప్పుకోవడం లేదు కదా, అందుకే కదా విషయం కోర్టుకెళ్ళింది. నాకు తెలిసి ఇంత జరిగినా కూడా ఆ ఝాన్సీ అహంకారం తగ్గుతుందనిపించడం లేదు. అసలు స్వీటీకి జరగరాంది ఏమైనా జరిగితే ప్రాబ్లం అయ్యేది నాకు. ఈ సొసైటీలో ఉన్న నా ప్రెస్టేజ్ మొత్తం పోతుంది. డాడ్, మీరేం వరి అవ్వకండి. ఇప్పుడు స్వీటీ బ్రతకాలంటే ఆ ఝాన్సీకి ఒకటే దారి. తన ఆహాన్ని పక్కన పెట్టి కేసుని విత్డ్రా చేసుకోవాలి. అలా అయితేనే ఆ శ్రీవల్లి స్వీటీ ట్రీట్మెంట్కి సహకరిస్తుంది. ఇప్పుడు ఆ ఝాన్సీ ఏం చేస్తుందో చూద్దాం. డాక్టర్ పిన్ని, ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయట్లేదేంటి? అవును, నువ్వెందుకు డల్గా ఉన్నావు? అదేం లేదమ్మా. మరి ట్రీట్మెంట్ ఎందుకు స్టార్ట్ చేయడం లేదు? చెప్పు డాక్టర్ పిన్ని. నీ ట్రీట్మెంట్ పోస్ట్ పోన్ అయిందమ్మా. అవునా? ఎందుకు? నీకు డొనేట్ చేస్తానని వచ్చిన గణేష్ అంకుల్కి ఫీవర్ వచ్చింది. అవునా? మరి ఇప్పుడు అంకుల్కి ఎలా ఉంది? పర్లేదమ్మా. డోనర్కి ఫీవర్ ఉంటే ట్రీట్మెంట్ చేయకూడదు,
తనకి ఫీవర్ తగ్గాక నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా? నువ్వేం కంగారు పడకు. ఉమ్? ఓకే డాక్టర్ పిన్ని. మా మంచి స్వీటీ. సరే అమ్మా, నేను మళ్ళీ వస్తాను. ఉమ్? సారీ ఝాన్సీ గారు, వద్దామని నా సాయశక్తిలో ప్రయత్నించాను, కానీ ఇలా యాక్సిడెంట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను వస్తాను మేడం. అక్క, బాధపడకక్క. ఏంటి రాణి ఇది? స్వీటీ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? నేను స్వీటీకి నయం అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ దేవుడే గణేష్ గారిని పంపించాడనుకున్నాను, కానీ ఆ దేవుడే ఇలా అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోతాడనుకోలేదు. ఇమీడియట్ గా స్వీటీకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి, లేదంటే తను మనకి దక్కదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు. సారీ ఝాన్సీ, నేను నీకు ఆశలు కల్పించకపోయినా బాగుండేది. ఒక్క క్షణంలో మీ అందరి ఆశలు అడి ఆశలైపోయాయి. నాకు చాలా బాధగా ఉంది. అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయంలో నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించు ఝాన్సీ. ప్లీజ్ ప్రియాంక, నువ్వు అలా మాట్లాడద్దు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నా మంచి కోసం చాలా రిస్క్ తీసుకున్నావు. నాకొక ఫ్రెండ్గా నువ్వు ఎంత చేయాలో అంత చేశావు. కానీ ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు కదా. అయినా నా కర్మ అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నువ్వేం ఫీల్ అవ్వకు ప్రియాంక. నేను హ్యాపీగా ఉండడం ఆ దేవుడికి ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా చేసుంటాడు. స్వీటీ విషయంలో ఏ సమస్యనైనా ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ దేవుడు నాకు ఇంకెన్ని పరీక్షలు పెడతాడో నేను చూస్తాను. ఇది ఆ దేవుడికి నాకు మధ్య జరిగి ఒక సుదీర్ఘ యుద్ధం. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఝాన్సీ, ఏంటిది? దేవుడితో ఛాలెంజ్ చేయడం ఏంటి? నువ్వు ఎమోషనల్లో ఏదేదో మాట్లాడుతున్నావు. ముందు నువ్వు కూల్గా ఉండు. ఝాన్సీ, స్వీటీ మనకు దక్కాలంటే వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పటికిప్పుడు కొత్త డోనర్ దొరకడం చాలా కష్టం. స్వీటీని కన్న వాళ్ళల్లో ఎవరో ఒకరి బోన్ మ్యారో మ్యాచ్ అయిందన్నారు కదా, వాళ్లతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మంచిది. ప్రియాంక, వాళ్ళు వద్దనే కదా ఇన్ని రోజులు నా ప్రయత్నాలు నేను చేశాను. కానీ ఇప్పుడు తప్పదు ఝాన్సీ, బాగా ఆలోచించుకో. సరే, నేను బయలుదేరుతున్నాను. వస్తాను రాణి. అక్క,
ఝాన్సీ గారు ఝాన్సీ గారు మీరేం వరీ అవ్వకండి. స్వీటీకి ఏం కాదు. ఖచ్చితంగా మరో డోనర్ దొరుకుతారు. మేడము మేడము నాకెప్పుడే తెలిసింది మేడము. నా బిడ్డని బతికించడానికి వచ్చిన గణేష్ గాడు యాక్సిడెంట్ లో చనిపోయాడంట కదా మేడము. గా విషయం నా బెనిమిడి చెప్పిండు. గందుకే ఉండబట్టలేక నేను ఇడికి వచ్చిన. నా బిడ్డకి గీదేనా వైద్యం జరిగి అది బాగా అవుతుంది అనుకున్నా కానీ ఇట్లా జరిగింది. డాక్టర్ సారు గణేష్ చచ్చిపోయింది కదా, మీరిప్పుడు నా బిడ్డకి వైద్యం ఆపుకుర్రి. నా బిడ్డ కోసం నేనున్నా, గదేదో నేను ఇస్తా. నన్ను బలి తీసుకునైనా నా బిడ్డని బ్రతికించుర్రి. మీరు చెప్పేది నిజమేనా? మీరు బోన్ మ్యారో డొనేట్ చేస్తారా? మేడం, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా కదా, నా బిడ్డ కోసం గదేదో నా అంతటి నేనే ఇస్తానన్నాను కదా, కానీ మీరే వద్దని ఎల్లగొట్టిండ్రు. సార్, మీ కాలు మొక్త బాంచండి, మీరేం సోన్ చేయించకండి. నా బిడ్డను బ్రతికించండి. నా ఒంట్లో ఉన్న రక్తం ఎంత కావాలంటే గంత తీసుకోండి. పండి సారు, రండి సారు, రండి. యాడికే పోయేది? మన బిడ్డ బతకాలంటే ఇప్పుడు నేను దానికి కావాల్సింది ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వనికే నేను ఒప్పుకోను. రావే, ఇంటికి పోదాం. నడు. నేను రానయ్యా. శ్రీవల్లి, ఏందే రావా? రాను అంటే నీ మూడు మాట అంటే లెక్క లేకుండా పోయిందా నీకు? అది కాదయ్యా. నువ్వు నాకేం చెప్పకు. నోరు మూసుకొని నాతో రా. రా. ఆగు అయ్యా. బిడ్డని కాపాడికి వచ్చినందును చచ్చిపోయిన నువ్వే కదా చెప్పినావు. అయితే ఏంది? సావు బతుకుల మధ్యనున్న మన బిడ్డని ఇప్పుడు నేను కాకుంటే ఎవరు కాపాడతారు? నువ్వు కాపాడతావే, కానీ మనల్ని ఎవరు కాపాడతారే? ఏందయ్యా నువ్వు అనేది? మన బిడ్డని మనం తప్ప ఎవరు కాపాడరు. గది జరగాలంటే ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేయకుండా నాతో రా. నువ్వేనైనా చెప్పు, నేను రాను. పిన్ని, పిన్ని వాళ్ళు వచ్చారు. పిన్ని, పిన్ని, పిన్ని వాళ్ళు వచ్చారు. పిన్ని, పిన్ని, పిన్ని వాళ్ళు మళ్ళీ నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. పిన్ని, పిన్ని, పిన్ని. బిడ్డ, శ్రీవల్లి, బిడ్డ, 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 మా బిడ్డ. బిడ్డ, బిడ్డ, నీకేం కాదు బిడ్డ, నేనున్నాను. నీ పానానికి నా పానం పట్టేసి కాపాడుకుంటా. నువ్వు గుబులు కాకు బిడ్డ. స్వీటీ, స్వీటీ, నేను వచ్చేసాను, భయపడకు. నీకేం కాదు, నేను అన్నాను కదా. రావాలని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? వాళ్ళని పంపించు పిన్ని. స్వీటీ, పంపించేస్తాను, నువ్వు భయపడకు. పడుకో, పడుకో. శ్రీవల్లి, ముందు బయటకు వెళ్ళండి. చూస్తున్నారు కదా, స్వీటీ భయపడుతుంది. పదండి స్వీటీ, పదండి. శ్రీవల్లి గారు పదండి, పదండి. శ్రీవల్లి గారు, బిడ్డ. ఇడుగురి సారు, నా బిడ్డ ఎట్లుందో చూడాలి. నా బిడ్డను చూడాలి సారు, చూడాలి. ఆపరా నీ నాటకాలు. సారు, అసలు నువ్వు ఎందుకు వచ్చావరా? సారు, వెళ్ళు.
రండి బిడ్డ, మీకే చెప్పేది మేడము. స్వీటీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఆయన ఎందుకు వెళ్తున్నారు? గది ముచ్చట మన కన్నీళ్ళకి వీళ్ళ మనసులు కరగవే. అయినా నీకు ఇంటికాడ సిలక్కు చెప్పినట్టు చెప్పినారు. నా కళ్ళుగా పెట్టొచ్చినవే. నువ్వు సపోర్ట్ చేయకుండా ఊరుకోయ్యా. నా బిడ్డని కాపాడుకోనికొచ్చిన ఇప్పుడు పంతాలకు పోయి మన బిడ్డని చంపుకుందామా ఏంది? అది కాదే శ్రీవల్లి, నేను చెప్పేది మన గురించే కదా. అందుకని నీ మాట వినాలా? నా బిడ్డ పానాల మీదకి వచ్చినప్పుడు నేను దేని గురించి సోచాయించను. అసలు గది మన కాడికి రావాలంటే ముందు గది పానాలతో ఉండాలి కదా. నిజమే, ఇప్పుడు వైద్యానికి ఒప్పుకుంటే వాళ్ళు మన బిడ్డను ఇయ్యరే. గదంతా నాకు తెలియదు. నాకు నా బిడ్డ బతకాల. అయినా గా బిడ్డని వాళ్ళు బాగానే చూసుకుంటారు కదా, గాడ దగ్గర ఉండని. ఏనాటికైనా వాళ్ళ మనసు మారకపోతుందా? ఏదో ఒక దినం నా గోడు చూసి వాళ్ళే నా బిడ్డని నాకు ఇస్తారు. నమ్మకం నాకుంది. ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా నేను వినా. డాక్టర్ సారు, ఇది నా మాట వినట్లే గాని మీరే చెప్పుర్రి. దాని మొగుడిగా నా సమ్మతం లేకుండా నా పెండ్లానికి వైద్యం చేస్తారా? లేదు, ఖచ్చితంగా మీరు సంతకం పెడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. గది ముచ్చట మంచిగా చెప్పారు సారు. గీ ముచ్చట నా పెండ్లానికి, అదుగో గా లాయర్ మేడంకి జర సమజయ్యేలా చెప్పురి సారు. అయ్యా, నీ భార్య ట్రీట్మెంట్ ఒప్పుకుంటానంటుంది కదా, నీకేంట్రా ప్రాబ్లం? ఇగో సార్, ముందు నన్ను ఇడుగురి ఇడుగురి సారు, ఇడుగురు సారు. ఏం సారు, ఏం అంటుర్రు? రేయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నీకేమైనా డబ్బు కావాలంటే చెప్పు, ఎంత కావాలన్నా నీ మొహాన్ని కొడతాం. సారు, ఇది పైసల ముచ్చట కాదు. ఊరికే పైసల ముచ్చట తీసి మా ప్రాణాలు తీస్తారేంది? మీకు తెలవదా ఈ లొల్లి ఎందుకు జరుగుతుందో? మాకు మా బిడ్డ కావాలి, దాన్ని మీరు ఇడిచిపెట్టామంటున్నారు. గందుకే మేము కోర్టుకు ఎక్కినాం. ఇగో గా కోర్టులోనే తెలుసుకుందాం. శ్రీవల్లి, నా సంతకం లేకుండా ఇక్కడ ఏమీ జరగదు. సపోర్ట్ చేయకుండా నా ఎంటరా. బిడ్డ ఎట్ట మన కాడికి తెచ్చుకోవాలో, దాన్ని ఎట్ట బతికించుకోవాలనో నాకు చాలా తెలుసు. నువ్వు రావే రావే బిడ్డయ్యా, అయ్యా, బిడ్డ, బిడ్డ, రావే. అయ్యా, నన్ను ఇడువయ్యా. తను వచ్చిన దగ్గర నుంచి ఇలాగే డల్గా ఉందండి. ఏంటో అడగండి. అమ్మా ప్రియాంక, ఏమైందమ్మా? ఎందుకు డల్గా ఉన్నావు? బావగారు మళ్ళీ ఏమైనా తిట్టారా? లేదు బ్రో. మరెందుకు డల్గా ఉన్నావు? ప్రియాంక, ఆ కన్నీళ్ళేంటమ్మా? అవును, ఈ రోజు నీ ఫ్రెండ్ ఝాన్సీ అక్క వాళ్ళ కూతురికి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పావు కదా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? లేదు డాడ్. ఎందుకు? డోనర్ గణేష్ గారు ఉన్నారు కదా,
తను చనిపోయారు. ఏంటి సిస్టర్ నువ్వు అనేది? తను చనిపోవడం ఏంటి? అసలు ఎలా జరిగింది? ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. సాయం చేస్తానని వచ్చిన గణేష్ గారు చనిపోవడం చాలా బాధగా ఉంది నాన్న. మరో పక్క డాక్టర్ నయ్యుండి కూడా ఆ పాప ప్రాణాల్ని కూడా కాపాడలేకపోతున్నాను. ఆ బాధ నన్ను వేధిస్తుంది. పాపం ఝాన్సీ ఆ పాపకి నయమవుతుందని చాలా హోప్స్ పెట్టుకుంది. నిజానికి ఆ హోప్ ఇచ్చింది కూడా నేనే. కానీ ఇలా జరిగేసరికి నా మొహం చూపించాలంటేనే ఏదో గిల్టీ ఫీల్ లా ఉంది. ప్రియాంక అలా అనుకోవద్దమ్మా. లేదు నాన్న, ఈ డాక్టర్ ప్రొఫెషన్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని నిన్న చాలా హ్యాపీగా చెప్పాను కదా. కానీ అదే ప్రొఫెషన్ నేను భరించలేని బాధని, మోయలేని భారాన్ని ఇచ్చింది డాడ్. చూడమ్మా, డాక్టర్ వృత్తిలో ఇవన్నీ సహజం. మనం ఒకరికి మంచి చేద్దాం అనుకున్నాం, కానీ చెడు జరిగింది. కాకపోతే అది నీ వల్లైతే జరగలేదు కదమ్మా. మన వృత్తి ధర్మం ప్రకారం ప్రతి డాక్టరు పేషెంట్ ప్రాణాలు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ప్రయత్నంలో ఒకవేళ పేషెంట్ ప్రాణాలు పోతే నిన్న దేవుడన్న వాళ్లే ఈరోజు రాక్షసుడు అంటారు. ఒక డాక్టర్గా సక్సెస్ అవ్వాలన్నా, ఒక వ్యక్తిగా ఎదగాలన్నా రెండింటినీ ఒకేలా చూడాలమ్మా. అంతేగాని ఎమోషనల్ అవ్వకూడదు. ప్రియాంక, ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ధైర్యంగా ఉండు. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. మళ్ళీ వాళ్ళు నీ దగ్గరికి రాకుండా నేను చేస్తాను, ఓకేనా? అలా అని నాకు ప్రామిస్ చేయి. రాజయ్య, నిన్ను రత్నవేలన్న రమ్మంటున్నాడు. అన్న 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 ఆటో ఆపండి.